అసలు భూమికి రైతుకి ఎలాంటి సంబంధం ఉంటుందో అందరికీ తెలిసిందే. పండినా పండకపోయినా ఆ భూమిని నమ్ము బతుకుతాడు. ఒక కన్న తల్లిలా భావిస్తాడు. అలాంటి భూమి చేజారిపోతుందంటే విలువలాడిపోతాడు రైతు. సరే, ఇక పోర్టు విస్తరణకో అభివృద్ధి కోసమో ప్రభుత్వాలు అడిగితే అభివృద్ధి కోసం ఇస్తూ ఉంటాడు. అది ఇష్టం లేకపోయినా దాన్ని అలాగే ఇచ్చినప్పటికీ పరిహారం వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ పరిహారం విషయంలో మళ్ళీ మధ్యలో అధికారులు ఎలా అంశాల పేరుతో పీక్కు తింటున్నారంటే అసలు ఎలా చూడాలి? పూర్తి సమావేశం మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో జరుగుతుంది. నరేష్, ఒకవైపు నాయకులేమో సమూల ప్రక్షాళన అని చెప్తూ ఉంటారు, మరోవైపు గ్రౌండ్ రియాలిటీ ఇలా కనిపిస్తుంది. ఇప్పటివరకు విన్నాం అసలు ఆ రైతులు పడ్డ బాధలేంటో, వాళ్ళ వాయిస్ కాల్స్ కూడా విన్నాం, అధికారులు వాయిస్ కాల్స్ కూడా విన్నాం. అది ఏంటి, ఏం జరుగుతోంది? రైట్ సతీష్, మొత్తానికి ఏదైతే రైతు భూమిని నమ్ముకుంటాడు, ఆ భూమి కన్న తల్లిగా కూడా ఎంతో దైవంగా పూజిస్తున్నటువంటి పరిస్థితి ఇటు మనకు ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అంటే మనం చూసుకుంటే ఈరోజు ఈ రైతులు చేస్తున్నటువంటి సాగు ఏదైతే ఉంటుందో అది వరి అయ్యుండొచ్చు, లేదా ఉద్యానవన పంటలు అయ్యుండొచ్చు, రకరకాలైనటువంటి పైర్లు పండిస్తూ ఈరోజు వాళ్ళ పొట్టకూటి కోసం అయ్యుండొచ్చు, ఈరోజు రాష్ట్ర పురోగతి అభివృద్ధి కోసం కూడా రైతులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. మరి ఇక్కడ ప్రధానంగా కూడా రామాయపట్నం ఓడరేవుకు అనుబంధంగా వస్తున్నటువంటి ఏదైతే బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారం, దీనికి సంబంధించినటువంటి భూసేకరణ జరిగింది. అయితే ఈ భూసేకరణ దాదాపు కూడా మనం చూస్తే ఇటు నెల్లూరు బార్డర్ అయ్యుండొచ్చు, ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు ఇది కలిసి ఉంటుంది. అయితే రామాయపట్నం పోర్టు సంబంధించిన భూసేకరణ ఇప్పటికే కొంతవరకు పూర్తయింది ఫస్ట్ ఫేజ్ కింద. అదేవిధంగా బీపీసీఎల్ పోర్టు బీపీసీఎల్ సంబంధించిన ప్రాజెక్టు కింద కూడా ఇటు అంటే గుడ్డూరుకు సంబంధించి చేవూరు రావూరు ప్రాంతాల్లో కూడా దాదాపు 5,400 పై ఎకరాలు కూడా ఇక్కడ ఏదైతే ఇప్పటికే మొత్తం కూడా భూ నష్టపరిహారం సంబంధించి అంటే కాంపోజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే రైతు దీనికి ముందే అంటే ఇప్పుడు హడావుడిగా వచ్చినటువంటి ప్రాజెక్టులకు రైతులు భూసేకరణకు సంబంధించి కొన్ని వేల ఎకరాలు ముందుకు వచ్చారు. సో అది సంతోషమే. కానీ రైతులు దీనికి ముందే దాదాపు 10 సంవత్సరాల ముందు చెట్లు వేస్తున్నారు, ఉద్యానవన పంటలు అనేక వేస్తున్నారు. మనం చూస్తే ఇక్కడ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా మామిడి చెట్లు ఉంటాయి. సో మామిడి చెట్లకు సంబంధించినటువంటి రైతులు దాదాపు 10 ఏళ్ల కింద ఏర్పాటు చేసినటువంటి మొక్కలు ఈ రోజు చేతికి వచ్చినటువంటి పంట దాదాపు ఏళ్లకు తరబడి కూడా వాళ్ళు ఆ యొక్క పంటను నమ్ముకొని కుటుంబం అంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ మామిడి చెట్లకు సంబంధించి మ్యారిటైమ్ బోర్డు నష్టపరిహారం కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నష్టపరిహారం ఎవరు చేయాలా? ఇక్కడ హార్టికల్చర్ సంబంధించి ఉద్యాన శాఖ అధికారులు దాన్ని ఇన్స్పెక్ట్ చేసి ఆ యొక్క చెట్టు కాలపరిమితి 1 సంవత్సరం ఉందా, 2 ఏళ్ళు ఉందా, 3 ఏళ్ళు ఉందా, గరిష్టంగా కూడా 8 ఏళ్ళు వరకు కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా ఎకరాకి 40 చెట్లకు పైగా కూడా ఎన్నైనా ఉండొచ్చు. కానీ నష్టపరిహారం అనేది అక్కడ కాలపరిమితి అంటే దాదాపు 5 సంవత్సరాల చెట్టుకు 5,500 రూపాయల వరకు కూడా నష్టపరిహారం వస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి హార్టికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క అవినీతి తిమంగళం బిల్లా జ్యోతి ఉందో, ఈ బిల్లా జ్యోతి దాదాపు గుడ్లూరుకు సంబంధించిన మండలంలో చేవూరు రావూరుకు సంబంధించి 5,400 పైగా ఎకరాల్లో ఫస్ట్ ఫేజ్ కింద ఈమె ఒక అధికారి. ఈమె ఆ యొక్క సచివాలయాల్లో అక్కడ ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లతో పాటు ఆ ప్రాంతాలు కూడా సందర్శిస్తారు. వాటి కాల పరిమితి ఎంత ఉందనేది మాత్రం ఈమె సస్పెక్ట్ చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చెట్టు 5 సంవత్సరాల పైగా కూడా 10 సంవత్సరాల పైగా అంటే మనకు వెంకటశేషయ్యకి సంబంధించే ఈరోజు బహిరంగ కూడా ఈరోజు ఆయన మీడియా ముందుకు రావడంతో ఒక్కసారిగా కూడా ఈ విషయం మనకు బట్టబయలవుతుంది. అయితే ఇక్కడ వెంకటశేషయ్యకి సంబంధించినటువంటి 5 ఎకరాల్లో దాదాపు 10 సంవత్సరాల చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు ధర గరిష్టంగా కూడా 5,000 నుంచి 6,000 రూపాయల వరకు కూడా గరిష్టంగా ధర ఉంటుంది. కానీ ఆ ధర ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు. ఎందుకంటే దానికి సంబంధించిన బిల్స్ మీకున్నాయా, దానికి సంబంధించి మీరు ఏ సంవత్సరంలో మీరు వేసారో ఆ సంవత్సరంలో జిఎస్టీకి సంబంధించి బిల్లులు ఉన్నాయా అంటే అనేక రకాలుగా కూడా రైతుని ఇబ్బంది పెడతా ఉంది. అంటే దీన్ని ఆసరగా చేసుకున్నటువంటి పక్క రైతు ఎవరైనా కూడా లంచాలు ఇవ్వకపోతే ఇప్పుడు ఇక్కడ కేవలం లంచాలు ఇచ్చినటువంటి మన శేషయ్యకి ఒక్కొక్క చెట్టుకు 5,500 రూపాయలు ఒక చెట్టుకు నిర్దేశించింది. అంటే దాదాపు 5 ఎకరాల్లో 27 లక్షల రూపాయల వరకు ఒక ఇండెంట్ తయారు చేసి రెడీ చేసి పైకి పంపించింది. కానీ ఇదే 5 ఎకరాలకు సంబంధించినటువంటి మరొకరు రైతు ప్రస్తుతం మనతో పాటు కూడా ఆయన ఉన్నారు. అయితే వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కూడా 5 ఎకరాల్లో దాదాపు 400 చెట్లు 300 చెట్ల నుంచి 400 చెట్లు వరకు ఉన్నాయి మామిడి తోటలో. అయితే అతనికి మాత్రం చెట్టుకు 1,000 రూపాయలే వేసింది. అంటే ఇక్కడ 27 లక్షల రూపాయలు వెంకటశేషయ్యకి లంచం 10 లక్షల రూపాయలు ఇస్తే అతను 27 లక్షల రూపాయల అమౌంట్ను శాంక్షన్ చేసి పై అధికారులకు పంపించడం జరిగింది. అది శాంక్షన్ అయింది కూడా జరిగింది. అయితే ఇక్కడ పక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర్లు చాలా మంది రైతులకు ఇలాగే అసలుకి మామిడి చెట్లు లేనటువంటి భూముల్లో కూడా దాదాపు 1.5 లక్షలు మాకు కానీ మీకు ఇస్తే 5 లక్షల రూపాయలు మీకు అందజేస్తామని చెప్పి దాదాపు 550 హెక్టార్లలో ఈ మామిడి తోటలో ఈరోజు కుంభకోణం బయటపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు హార్టికల్చర్ అధికారి బిల్లా జ్యోతి ఎవరెవరికి ముడుపులు ఎంతవరకు అందజేసిందనే దాని మీద
కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రోజు శేషయ్య అనే ఒక రైతు బయటికి రావడంతో ట్రాన్సాక్షన్స్ దాదాపు 5 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ ఏ అకౌంట్లో పడ్డాయి, ఏ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగేది కూడా మనకు చెప్తా ఉన్నారు. మనతో పాటు ఇప్పుడు జూమ్ లో కూడా ఉన్నారు వెంకటేశ్ అయ్యుండొచ్చు, వెంకటేశ్వర్లు గానీ అయ్యుండొచ్చు. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కూడా మీరు పూర్తి స్థాయిలో కూడా ఇదంతా రైట్ నరేష్, ప్రస్తుతం లైన్ లో ఉండండి. ప్రస్తుతం మనతో ఎవరో బాధిత రైతులు ఉన్నారు.